ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, రచయిత. అయితే ఢిల్లీలో ఉన్నప్పుడు పోలీసులు వచ్చి మీ ఇంట్లో సోదాలు చేయడము, బుక్స్ అన్నీ చూడడము ఇవన్నీ జరిగింది. సో వాళ్ళు మీ పైన మిమ్మల్ని ఎలాంటి టెర్రరిజానికి గురి చేశారు? జైల్లో ఉండి అండాసెల్లో ఉన్నప్పుడు లెటర్ రాయాలంటే కూడా ఆయన ముఖం చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి, రచయిత, విద్యావేత్తగా ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన సాయిబాబా గారు కన్నుమూసిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు కూడా ఆయన 10 సంవత్సరాలు జీవిత ఖైదీగా సెల్లో ఉన్నారు. ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆ సమయంలో బెయిల్ కోసం కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే చివరిగా ఆయన 2024 మార్చి 5వ తేదీన విడుదలయ్యారు. కానీ అప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. ఎంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. 2 ఏళ్ల క్రితం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయినా ప్రాణాలతో పోరాడి చివరికి ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన సహచరిణి వసంత గారు మనతో ఉన్నారు. జైలు నుంచి వచ్చాక ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మొదటి నుంచి వాళ్ళిద్దరు ఎలా ఉండేవారు, వారిద్దరి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం వసంత గారు. మాకు తెలిసిన వసంత గారు కాకుండా మాకు తెలియని వసంత గారి బాల్యం, జీవితం ఎలా మొదలైంది? మేము 10th క్లాస్లో ఫ్రెండ్స్ అండి. ఏదో ఒక ట్యూషన్కి వెళ్ళినప్పుడు తను కూడా మ్యాథ్స్ కోసం వచ్చాడు. అయితే సాయి 2 కాళ్ళు పోలియో అటాక్ వల్ల నడవలేకపోయేవాడు. చేతులకు చెప్పులు వేసుకుని అట్లా కష్టంగా మెట్లు కూడా ఇలా పాకుతూ ఎక్కుతూ వస్తుంటే నేను చాలా ఆశ్చర్యంగా చూశాను మొదట, ఏంటి ఇంతలా అని. కానీ అప్పుడు ఆ ట్యూషన్ టీచర్ మాకు పాఠాలు చెప్పడంలో కొంచెం ముందుకు వెళ్ళిపోయాం మేము. తిను వెనకగా వచ్చాడు కాబట్టి మ్యాథ్స్ తనకి చెప్పమని ఆ టీచర్ నాకు చెప్తే, ట్యూషన్ అయిపోయిన తర్వాత నేను ఇంకో ఇద్దరు ఉండగా నేను మ్యాథ్స్ చెప్పేదాన్ని. అప్పుడు తను చాలా ఇంగ్లీష్లో బాగా ఉండేవాడు. ఆ విధంగా అంటే ఆ టైంలోనే ఈ పుస్తకాలు ఏం చదువుకుంటామని మాకు సాహిత్యం పట్ల చాలా అభిమానం ఉన్నది. పుస్తకాలు చదవడం అలవాటు. మా ఇంట్లో కూడా మా అమ్మగారు, మా నాన్నగారు, అక్కలు అంతా చదువుతూ ఉండేవారు. రంగనాయకమ్మ, చలం ఇలాంటివి. అప్పుడు ఆ మాట సందర్భంలో అట్లా వచ్చేది, ఆ పుస్తకాలు ఏం చదువుకుంటున్నాం అనేది. అప్పుడు డిస్కషన్స్ దాని మీద, అసలు ఎలా అర్థం చేసుకోవాలి, చలాన్ని ఎలా అర్థం చేసుకోవాలని శరత్చంద్ర, ప్రేమ్చంద్ రచనలు, అనువాదాలు అక్కడ మా చిన్న గ్రంథాలయం ఉండేది మా ఊర్లో. ఆ గ్రంథాలయం నుంచి తెచ్చుకొని చదివేవాళ్ళం. అట్లా మా సాన్నిహిత్యం కొనసాగింది. పరిచయం అయితే 10th క్లాస్లో అక్కడ మొదటిసారి. అంటే నా 15 ఏళ్ల వయసులో నా చిన్ననాటి స్నేహితుడు. ఆ తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే ఆయన చిన్నప్పటి నుంచే పోలియో వచ్చిన వ్యక్తి, 2 కాళ్ళు పనిచేయవు. అయినా సరే మీరు వివాహం చేసుకోవాలని అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణం ఏమన్నా ఉందా? ఆ టైంలోనే ఈ సాహిత్యం వల్ల కూడా మేము చాలా ప్రభావితమైనాము. అంటే ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేది. ఇంకా మాకు అప్పుడు బోధించిన టీచర్స్ కూడా ప్రభావం మా మీద ఉంది. అందరూ సమానమే అన్నది అప్పుడు చెప్పేవారు. ఈ కులమత భేదాలు లేకుండా, పేద ధనవంతుల అన్న తారతమ్యాలు లేని సమాజం ఉండాలని, అందరికి సమానంగా బతకాలి. క్యూంకి మనిషి అన్నాక ఈ సమాజంలో అందరూ ఒక్కటే. ఈ కులాలకు తోటి, ఈ డబ్బు, అహంకారం, అధికారంతో ఇలాగా విడదీసి తక్కువ ఎక్కువలు
ఉంటున్నాయి కదా, అలా ఉండకూడదన్న ఆలోచన మాకు ఉండేది. తన భావాలు కూడా అలాగే ఉండేవి. ముఖ్యంగా తను అంటే పితృస్వామిక సమాజంలో ఒక కోనసీమ లాంటి ఆ, ఊర్లో, అమలాపురం అన్న ఊర్లో చాలా ఉండేది పితృస్వామిక భావజాలము. అంటే స్త్రీలని ఎప్పుడు రెండో తరగతిగానే చూసే భావం, అసలు స్త్రీలకి కనీసం విద్య అందివ్వకపోవడం కూడా ఉండేది. అప్పుడు ఒక 10th క్లాస్ వరకు చదివితే లేదంటే అమ్మాయి యుక్త వయసు వచ్చే వరకు మెచ్యూర్ అయిందంటే ఇంకా చదువు కూడా మానిపించేసేవారు. అంతటి భావాలతో ఉన్న అలాంటి చోట సాయి ఎప్పుడు స్త్రీలను గౌరవించాలని, వాళ్ళ భావాలకు విలువ ఇవ్వాలని, స్త్రీలు మగవాళ్ళతో ఏమి తక్కువ కాదు, అసలు వాళ్ళకంటే ఎక్కువ చేస్తారు, వీళ్ళే ఎవరు ఆలోచిస్తారు, ఇంకా బాధ కూడా ఎంతో ఓర్చుకుంటారు కూడా, అందరి లాగా కూడా కాదు, సహనం కూడా ఎక్కువ వాళ్ళకి అని తన భావాలంతా వ్యక్తం చేసేవాడు. నాకు అది బాగా నచ్చేది. స్త్రీలని సమాన స్థాయిలో చూడడమే సమాజాన్ని పురోగమనకి ముఖ్యము అన్న భావంతో నేను తర్వాత మేము ఇట్లా అది ప్రేమగా మా స్నేహం మారింది. ఓకే. తర్వాత మరి మీ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఏమన్నారు మరి మీ మ్యారేజ్ విషయం వచ్చేసరికి? అంత అభ్యంతరాలు ఏమీ పెట్టలేదండి. ఎందుకంటే అదే సేమ్ ఒకే ఊర్లోనే ఉన్నాం మేము. తను కూడా మా ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవాడు. తను అలా ఉన్నా కానీ చదువులో బాగాను ఉండేవాడు అని కూడా మా నాన్నగారికి చాలా అభిమానం ఉండేది. వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా చాలా ఇష్టం. అసలు నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ వచ్చేదాన్ని. అసలు వాళ్ళ అమ్మగారు అంటే పెళ్ళైన తర్వాత అత్తయ్య అయ్యారు, కానీ ఆమె నాకు అసలు ఫ్రెండ్ లాగానే అన్నమాట. అందుకని తర్వాత కూడా నేను అంతేగానే అలా ఏదైనా ప్రతి విషయం ఆమెతో పంచుకోవడం ఉండేది. ఆమె కూడా నన్ను అట్లనే ఉండేదన్నమాట. అంత అయితే కొంచెం కొద్ది ఊర్లో ఉన్న జనాలకి ఏమైనా భయపడి 1 సంవత్సరం ఏమో అట్లా దూరం ఉన్నారు, కానీ తర్వాత మా నాన్నగారు కబురు చేశారు. అంత తర్వాత మా నాన్నగారు, మా మావయ్య గారు అందరూ చాలా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా బాగా ఉన్నాము. మీ వివాహం ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరంలో? 1991లోనండి. అంటే మేము ఫస్ట్ రిజిస్టర్ చేయించుకున్నాం March 2కి. తర్వాత March 3లో ఇక్కడ ఎస్పీ హాల్లో ఒక చిన్న టీ పార్టీ ఏర్పాటు చేసి ప్రజా సంఘాల వాళ్ళని, మిత్రుల్ని, యూనివర్సిటీ మిత్రుల్ని, ఇంకా అప్పుడు సాయిబాబా అప్పుడు సిఫెల్ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్లో PGDT చేస్తుండేవాడు. సిఫెల్ వీసీ కూడా వచ్చారు. అట్లా అంటే మేము ఇట్లా ఇక నుంచి మా జీవన సహచర్యం ప్రారంభించబోతున్నామని ప్రకటించడానికి అది గెట్ టుగెదరే, కానీ అది ఒక సభలాగే జరిగింది అప్పుడు. ఓకే. మీ వైవాహిక జీవితంలో మీరు ఎప్పుడైనా ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి, భావజాలం కానివ్వండి, ఎలాంటి మాటలు మాట్లాడుకునేవాళ్ళు? అంటే విప్లవం, హక్కులు, పోరాటాలు ఇవే మాట్లాడుకునేవారా ఎక్కువ? అవన్నీ మీ పత్రికల భాష అండి. మా మధ్య ప్రేమ, ఆత్మీయత, ఆప్యాయత, అనురాగం ఇవే ఉండేవి. అంటే ఎప్పుడు పోరాటం, హక్కుల కోసం. అదే ఇప్పుడు ఇది మనది ప్రజాస్వామిక దేశం. అందులో మన రాజ్యాంగ పరంగా పౌరులకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆ ప్రాథమిక హక్కుల ప్రకారం ప్రజలందరూ సమానమే, ప్రజలందరికీ సమాన సౌకర్యాలు అందాలి, అందట్లేదు. అందుకని అది ప్రభుత్వమే వైలేట్ చేస్తుంది. అందుకోసమే మనం ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వంని మనం కాకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తారు? అట్లా ప్రజా హక్కుల కోసం ఎలుగెత్తిన అవిరామంగా విశ్రాంతి లేకుండా ఆయన హక్కుల కోసం పోరాడారు. అది అంటే
ఆయన అమలాపురం నుంచి ఎంఏ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఈ ఉద్యమ జీవితం ఆరంభమైంది. ఆయన ఐడియాలజీ, సాయిబాబా గారి ఐడియాలజీ మీపై ఎంతవరకు ప్రభావం చూపింది? అంటే మాది ఇద్దరిది ప్యారలల్గానే ఉన్నదని ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి సాహిత్యం వల్లనే అట్లా ఉన్నదని. అట్లా ఉంటుంది కొంచెం ఖచ్చితంగాను. కానీ హైదరాబాద్ వచ్చాక నేను కూడా మహిళా సంఘాలలో సభ్యురాలుగా పనిచేయడంతో కొంత చైతన్యం నాది అట్లా అయింది. ఒకరిని అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి, సమాజంలో ఇప్పుడు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఈ సమస్యల కోసం సమస్యగా గుర్తించలేని తనం కూడా ప్రజల్లో ఉంటున్నప్పుడు మనం ఎలాగా అన్నవి చర్చ జరిగేది. ఒకవేళ మనం ఏదైనా అడుగు ముందుకు వేయడంలో ఒక పొరపాటు ఏమైనా జరిగినా ఆ పొరపాటుని ఎలా స్వీకరించాలి, అది పొరపాటుగా ఎలా గుర్తించాలి, ఏదైనా మనం సక్సెస్ చేయడానికి వెళ్తున్నప్పుడు అందులో వస్తాయి, తప్పులు జరుగుతాయి, అంత మాత్రాన కృంగిపోకూడదు. మనం ఈరోజు తప్పు జరిగిందంటే అది రేపటి కార్యాచరణకు మెరుగుపరుచుకోవడానికి మొదటి మెట్టు అని అట్లా ఆయన. ప్రొఫెషనల్గా మీరు ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళారు మరి? మేము 2003లో మా అమ్మాయి నేను ఢిల్లీకి వెళ్ళినాను. అప్పుడే ఆయనకి 2003లోనే ఢిల్లీ యూనివర్సిటీలో రామ్లాల్ ఆనంద్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది. ఓకే. అయితే ఢిల్లీలో ఉన్నప్పుడు పోలీసులు వచ్చి మీ ఇంట్లో సోదాలు చేయడము, బుక్స్ అన్నీ చూడడము ఇవన్నీ జరిగింది. సో వాళ్ళు మీ పైన మిమ్మల్ని ఎలాంటి టెర్రరిజానికి గురి చేశారు? 2013 సెప్టెంబర్ 12కి మా ఇంటి మీద ఏదో ఏంటి మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో అహేరి అని పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి వస్తువులు ఢిల్లీలో యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఇంట్లో ఉన్నాయని సోదా చేయడానికి వచ్చామని అది చిన్న కాగితం తీసుకొచ్చారు. అది చూపించను కూడా చూపించలే, ఇలా దూరంగా పెట్టి చూపించి అసలు యాక్చువల్ లిటరల్గా తను అప్పుడే కాలేజీ నుంచి వచ్చాడు క్లాసెస్ తీసుకుని, ఇంకా తను వాష్రూమ్కి ఇలా వెళ్ళాడు. డ్రైవర్ ఇంకా అన్ని బ్యాగ్ అంతా తీసుకొచ్చి పెడుతుంటుంటేనే ఈ లోపల వాళ్ళు లోపలికి చొరబడిపోయి ఆ బెడ్రూమ్లో వరకుని వచ్చే అట్లా ల్యాప్టాప్ అవి కొన్ని వస్తువులు తీసుకోవడము, పూరా ఇంటి చుట్టూ కూడా చాలామందిని పెట్టేసి బయటికి వెళ్ళనివ్వకుండాను అట్లా చేశారనమాట, తలుపులేసి. అంటే వెంటనే అరెస్ట్ చేసేసారా? లేదండి, అది ఫస్ట్ సోదా జరిగింది. ఓకే. రైడ్ చేసి సోదా చేసి అన్నీ కుల్లాగా అట్లా వితౌట్ సీల్ నేనే మమ్మల్ని అడిగి మా కిచెన్లో పాలిథిన్లు తీసుకుని అందులో వేసుకుని వెళ్ళారనమాట. ఆ తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ ఇంట్రాగేషన్ కానీ అరెస్ట్ 6 నెలల తర్వాత జరిగిందండి. జనవరి 2014లో ఇంట్రాగేషన్ కానీ వచ్చారు. అప్పుడు కూడా అంతే, అందరినీ అంటే ఇక్కడ పెద్ద ఎత్తున చాలా నిరసన రావడం. ఫస్ట్ మొదట రైడ్ చేసినప్పుడే చాలామంది అప్పటికే వచ్చేసారు, విలేకరులు, టీచర్స్, స్టూడెంట్స్ అంతాను. పెద్ద ఎత్తున నిరసన జరగడంతో వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఇంట్రాగేషన్కి వచ్చినప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ఇదంతా మేము ఒక యూనివర్సిటీ అకామిడేషన్లోనే అన్నాం. ఆ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ విపరీతమైన వెహికల్స్తో, యూనిఫామ్, సొఫిస్టికేటెడ్ వెపన్స్ తోటి ఉన్న సిబ్బందిని అంతా పెట్టి చేశారనమాట. అయినా కూడా అప్పుడు కూడా చాలామంది స్టూడెంట్స్, టీచర్స్ వచ్చి బయట బాగా నినాదాలు ఇచ్చారు. వెంటనే ఇదేంటి ఇలా చేస్తున్నారు, ఒక మైనర్, నా కూతురు మైనర్ అమ్మాయిని కూడా ఇంట్లో పెట్టి మీరు అని పెద్ద ఎత్తున గొడవ చేశారు. అప్పుడు వెళ్ళిపోయారు. తర్వాత మే 9కి అప్పుడు ఇవాల్యుయేషన్ సెంటర్ ఢిల్లీ యూనివర్సిటీలో పేపర్స్ దిద్దటానికి ఈయన ఇన్ఛార్జ్ అనమాట.
ఇంగ్లీష్ పేపర్స్, యూనివర్సిటీ అవన్నీ పేపర్లు చదివి ఆ లంచ్ కోసం ఇంటికి వచ్చారు. అప్పుడే ఫోన్ చేశాను నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, కిందకి వచ్చాను అని అన్నారు. ఎంతకీ రావట్లేదు, 2:30 దాటేసినా కూడా రావట్లేదు ఏంటని మళ్ళీ ఫోన్ చేస్తే, డ్రైవర్కి ఫోన్ చేసినా ఇద్దరు ఫోన్లు కూడా కలుస్తలేదు. ఏమైందో అర్థం కాలేదు. అప్పుడు మళ్ళీ ఆయన్ని ఇంటికి వస్తున్న క్రమంలోనే దారిలో అడ్డగించి డ్రైవర్ని కారులోంచి లాగేసి బ్లైండ్ ఫోల్డ్ చేసి వేరే గాడిలో పెట్టేసి ఈయనకి డ్రైవింగ్ సీట్లో, ఈయన కారు డ్రైవింగ్ సీట్లో వేరే వాళ్ళు కూర్చుని ఈయనకి అటు ఇటు పక్కన కూడా ఇద్దరు కూర్చుని వెంటనే ఫోన్ అన్నీ లాగేసుకొని సీదా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళిపోయారు ఆయన. అట్లా అది మాకు తర్వాత తెలిసిందనమాట. ఎంతకీ రావట్లేదని నేను ఆ ఇవాల్యుయేషన్ సెంటర్కి వెళ్ళి కనుక్కుంటే వెళ్ళిపోయారని చెప్పారు. అప్పుడు ఇంకా నేను ఏమైందని అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను అనమాట. ఇట్లా సడన్గా ఫోన్లు ఆఫ్ ఉన్నాయి, ఏ విషయమూ తెలియలేదని. ఆ తర్వాత ఇప్పుడు ఫోన్ చేశారు, మేము గడ్చిరోలి పోలీసులము అరెస్ట్ చేస్తున్నాం మీ హస్బెండ్ అని. ఎవరు మీరు అని అంటే కూడా పేరు కూడా చెప్పడానికి ఇది అయ్యారు. ఆ ఒక్క విషయం చెప్పి పెట్టేశారు. అయితే యూనివర్సిటీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడేం తెలియదు మాకు అట్లా అన్నారు. మళ్ళీ ఇంకొక సివిల్ లైన్స్ అని ఉంటుంది, అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడ కూడా ఏమీ లేదన్నారు. కానీ ఆ కాంపౌండ్లో మా కారు ఉన్నది. అప్పుడు మేము టీచర్స్ అందరం గట్టిగా గదమాయించాం, ఏంటి ఇంత సిఐ ఈ పొజిషన్లో ఉండి కూడా ఇలాగ అబద్ధాలు చెప్తున్నావు, ఆ కారు ఇక్కడే ఉందని అని అన్నప్పుడు అప్పుడు ఆయన్ని అరెస్ట్ చేశారు మహారాష్ట్ర పోలీసులు, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళారని చెప్పారనమాట. ఓకే. అయితే జైలుకి తీసుకెళ్ళిన తర్వాత మిమ్మల్ని క్వార్టర్స్ నుంచి బయటికి పంపించడము, ఆ తర్వాత సార్ని ఉద్యోగం నుంచి తీసేయడము జరిగింది. సో మీరు అప్పుడు ఆ టైంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కొన్నారు? అసలు ఈయన మీద తప్పుడు కేసు పెట్టి ఒక నేరాన్ని అభియోగంలోనే ఉన్నది కదా, నేరం రుజువు కాలేదు. కానీ మమ్మల్ని ఆ క్వార్టర్ ఖాళీ చేసేయాలని నోటీస్ ఇచ్చారు. నేను అదే విషయం కోర్టులో ఫైట్ చేశాను. ఎందుకంటే ఈయన ఇంకా నేరస్తుడిగా రుజువు కాలేదు, నేర అభియోగం ఉన్నది అంతే. మాకు ఫ్యామిలీకి ఇక్కడ ఉండే హక్కు ఉన్నదని అన్నాను. కోర్టు కూడా మా తరపునే ఇచ్చింది తీర్పు. తర్వాత అట్లనే అనమాట. అన్నిటికీ మామూలుగా అయితే అక్కడ చాలా టీచర్స్, స్టూడెంట్స్, చుట్టుపక్కల అందరూ చాలా సపోర్ట్ ఉంది. కానీ ప్రతి ఒక్కరిని వీళ్ళు బెదిరించితే బెదిరిపోయే వాళ్ళు ఉంటారా అని మాకు ఏమీ సహాయం చేయకూడదని అట్లా చేశారు. ఇంకా ప్రతిదానికి ఈ నోటీసులు ఇస్తూ ఉన్నారు మళ్ళీ ఖాళీ చేసేయాలని. 2015లో ఇంటరిమ్ బెయిల్తో సాయిబాబా గారు బయటకు వచ్చారు. అప్పుడు ఇంకా మేము ఇల్లు ఖాళీ చేసేసి దీంట్లోకి వెళ్ళిపోయాం. అప్పుడు కూడా మాకు ఎక్కడా ఇల్లు దొరకట్లేదు. అది కూడా న్యూస్ పేపర్లో వచ్చింది, ఇల్లు దొరకక కష్టాలు పడుతున్నారా అని అన్నప్పుడు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు మాకు తన ఇల్లు ఉన్నదని ఇచ్చారనమాట. ఆమె కూడా పేపర్స్లో ఇదంతా చదివి అసలు ఈ చదువు చూస్తేనే అర్థమవుతుంది ఈయనేంటి ఆ సంబంధాలు ఎందుకుంటే నడవలేని వ్యక్తి, వీల్ చైర్లో ఉన్న అతను, ఇదంతా కుట్ర అని. అందుకే స్పందించి ఆమె టీచర్స్ని అంటే ఈ న్యూస్ వచ్చింది కదా, ఆ విలేకరునికి సంప్రదించి అప్పుడు యూనివర్సిటీ టీచర్స్ కాంటాక్ట్ తీసుకుని మాకు ఇట్లా ఇల్లు ఉన్నదని ఆమె ఇచ్చారు. ఇప్పుడు అంటే వాళ్ళు అదే ఇల్లు ఖాళీ చేసి మీకు ఇచ్చారట? ఖాళీ చేసి కాదు, అదే అప్పుడే తీసుకున్నారు. వాళ్ళు వేరే ఒక చోట ఉంటారు, ఈ ఇల్లు అప్పుడే వాళ్ళు కొనుక్కున్నారు, ఇంకా ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. అప్పుడు మాకు అందులో ఉండమని ఇచ్చారనమాట. అప్పటి నుంచి మేము అక్కడే ఉంటున్నాము. ఓకే. మాకెక్కడ ఇల్లు లేదు ఇక్కడ కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ. అదే.
అండాసెల్లో ఉన్నప్పుడు మీకు ఉత్తరాలు రాస్తూ ఉండేరా సాయిబాబా గారు? రాసినప్పుడు అందులో ఏమని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేవారు? అంటే అక్కడ ఉన్న తను ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఏమన్నా రాస్తూ ఉండేవారా? అసలు అలాగా అతని హెల్త్ గురించి కానీ అక్కడ విషయాలు కానీ రాస్తే ఆ ఉత్తరాలు పోస్టే చెయ్యరు. ఒకసారి హెల్త్ గురించి రాస్తే ఆ లెటర్ మళ్ళీ వాపస్ ఇచ్చి ఇది కొట్టేసేయి ఇది కొట్టేసేయి అని మార్క్ చేసి అవన్నీ కట్ చేసి అంతా కొట్టించేసిన తర్వాత పోస్ట్ చేస్తారు. వాళ్ళకి ఎలా సింపుల్గా అట్లా ఉండాలన్నమాట. అది చాలా కష్టమైన పరిస్థితి. అట్లా అని నేను కూడా కుల్లగా రాయలేకపోయేదాన్ని. అసలు మేము యవ్వనంలో ఉన్నప్పుడు అనేక లెటర్స్ ప్రేమలేఖలు రాసుకున్న వాళ్ళము. చివరికి ఆయన జైల్లో ఉండి అండాసెల్లో ఉన్నప్పుడు లెటర్ రాయాలంటే కూడా దౌర్భాగ్యం అయిపోయింది. ఎందుకంటే ఆ లెటర్స్ ముందు వీళ్ళు చదువుతారు, పోలీసులు ఈ జైలు సిబ్బంది చదివిన తర్వాతనే ఇస్తారనమాట, స్క్రూటినీ చేస్తారు ప్రతి లెటర్. అట్లానే ఆయన నాకు రాసిన లెటర్ కూడా ముందు చదివి అభ్యంతరాలు ఉంటే అవన్నీ తీసేస్తేనే ఆ లెటర్ పోస్ట్ చేస్తారు. అందువల్ల తన సమస్యలు చెప్పుకోవడానికి కూడా మాకు అంత మొదట్లో కష్టమే ఉండే. అందుకోసమే ఆయన అట్లా ఆ కవితా రూపంలో తన సమస్యల్ని, తన హెల్త్, అక్కడ కండిషన్స్ని చెప్పడం అన్ని ఎంచుకున్నారనమాట. కవిత రూపంలో కవితలుగా రాసేవారు. నాకే కాదు, తన స్నేహితులకి ఇంకా బయట అందరికీ కూడా అట్లా చాలామందికి రాశారు. తను చదివిన పుస్తకం మీద అయితే కానీ బయట పేపర్లు, న్యూస్ పేపర్ బాగా చదివేవారు. అంటే న్యూస్ పేపర్ కూడా మనమే కొనుక్కోవాలి అక్కడ. అప్పుడు కూడా కొంచెం ఏమైనా సాయిబాబా గురించి న్యూస్ ఉంటే అది కట్ చేసేసి ఇచ్చేవారు. అప్పుడు ఆ కట్టింగ్ ఉంటే అయితే ఇది ఖచ్చితంగా ఏదో న్యూస్ వచ్చిందనమాట అని ఇంకా తెలిసేది. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన అండర్ ట్రయల్లో ఉన్నప్పుడు గూగి వాత్యాంగో నైజీరియన్ రచయిత బుక్ బాల్య జ్ఞాపకాలు, యుద్ధకాలంలో బాల్య జ్ఞాపకాలు అని ఒక పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. అది కూడా బుక్ మలుపు ప్రచురణలు తీసుకొచ్చారు. అట్లానే తర్వాత కన్విక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన అహ్మద్ ఫైజ్ ఉర్దూ కవి షాయరీలు చాలా ట్రాన్స్లేషన్ చేశారు. ఇంకా అది బుక్గా రావాల్సింది ఉన్నది. ఈ పోయిటరీ కూడా చాలామందికి ఉత్తరాల్లోనే తన భావాలను వ్యక్తం చేస్తూ ఒక కవితా రూపంలో కూడా వ్యక్తం చేసినవి. ఆ కవితలన్నీ మేము ఒక పుస్తక రూపంగా వేశాము. అది అంటే మాకు తెలుగులో రాసుకోవడానికి లేదు, ఇంగ్లీష్ ఆర్ హిందీ రాయాలి, తెలుగు అలౌ చేయలేదు అసలు. అందుకోసం ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసరు, ఇంగ్లీష్లోనే ఆయన రాశారు. ఆ పుస్తకం వై డూ యూ ఫియర్ మై వే సో మచ్ అనే పుస్తకాన్ని, ఆయన కవితల్ని, అప్పటి ఆయన అనుభవాలని బుక్గా కూడా తీసుకొచ్చాము. ఓకే, మీరు ములాఖాత్కి వెళ్ళినప్పుడు ఆయన ముఖం చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ప్రతి ములాఖాత్ చాలా కష్టమేనండి. నేను ఇక్కడ ఇంత దూరం నుంచి అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తాను ఎంతో సంతోషంగా. తనతో ఎన్నో చెప్పాలని, మనసు విప్పి మాట్లాడుకోవాలని, కళ్ళ నిండా చూసుకోవాలని. కానీ అక్కడ జాలి ములాఖాత్ అంటే ఫైబర్ గ్లాస్ ఉంటుంది, అటువైపు ఆయన, ఇటు మేము ఫోన్స్ పెడతారు, అందులోనే మాట్లాడుకోవాలి. అదంతా గీతలు పడిపోయి అస్పష్టంగా కూడా ఉంటుంది. ఆ ఫైబర్ అది అతను సరిగ్గా కనిపించేవారే కాదు. అట్లా పరిస్థితుల్లో ఎలాగ ఉన్నావు అని తెలిసేది కాదు. అప్పుడు చెప్పుకున్నవే హెల్త్, ఆ ములాఖాతులో హెల్త్ విషయాలు ఎట్లా ఉన్నదని చెప్పినప్పుడే అవే కొంచెం మాకు విషయాలు తెలిసేవి అనమాట. ఎందుకంటే లెటర్స్లో రాయనిచ్చేవారు కాదు కదా. ఎక్కువగా ఇంకా మేము ఉదయం 8 వెళ్తే అందరిది అయిపోయాక ములాఖాత్ 12:30 లాస్ట్లో అట్లా పిలిచేవారు అనమాట. అంతసేపు వెయిట్ చేయాలి మేము.
ఆ తర్వాత ఒక్క 15 నిమిషాలు బతిమాలితే ఇంకొక 5 నిమిషాలు 20 నిమిషాలు ములాఖాత్ జరిగే ఇందులో ఎన్నని చెప్పుకోగలం, ఎన్నని పంచుకోగలం. ఇంకా ఢిల్లీ నుంచి అది నాగ్పూర్, ప్రతిసారి మేము కూడా వెళ్ళలేము. అట్లా ఇంటి పరిస్థితుల్లో ఎక్కువ లీగల్ విషయాలు ఇవే మాట్లాడుకోవడమే ఉండేది. ఏం జరుగుతుంది పైన బయట ఇట్లా జరిగేది. అందుకనే చాలా బరువైన హృదయంతో తిరిగి వచ్చేవాళ్ళం. అసలు ములాఖాత్కి వెళ్ళకుండా ఉంటే పోయే అనిపించేది నాకు, అంత భారంగా ఉండేది. అప్పుడు ఆయన ఆరోగ్య సమస్యల గురించి ఏమైనా చెప్పేవారా మీతో? అప్పుడే చెప్పేవారండి. అట్లా అదే అప్పుడు మేము చాలామందికి ఇట్లానే మహారాష్ట్ర గవర్నర్కి, ముఖ్యమంత్రికి, జైలు అధికారులకి రాసేవాళ్ళం. ఈ అండాసెల్ చాలా అండాసెల్ అంటే అసలు అది బ్రిటిష్ కాలం నాడు స్వతంత్ర సమర యోధులకి వ్యతిరేకంగా స్వతంత్రోద్యమం కోసం పోరాడుతున్న వాళ్ళని పెట్టడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన టార్చర్ సెల్స్ అన్నమాట. అవి ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి. అసలు అండాసెల్లో ఎక్కడైనా కూడా 2 సంవత్సరాల కంట, 1 సంవత్సరం కంటే ఒకళ్ళని అండాసెల్లో ఉంచరు, జైల్స్ మారుస్తారు. అంటే జైల్లోనే కొన్ని అలా వేరే వేరే జైల్స్ ఇంకా ఉంటాయి అన్నమాట. ఇది అండాసెల్ ఒక కఠినమైన కారాగారం. అక్కడ మార్చేవారు. మొట్టమొదట అసలు 10 సంవత్సరాలు ఎక్కడికి మార్చకుండా అండాసెల్లో మగ్గిపోయేలా చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. ఆయనకి ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మీరే హెల్ప్గా ఉండేవారు, ఒక కన్న బిడ్డలా చూసుకునేవారు. సో ఆయన జైలుకు వెళ్ళాక ఆయన పరిస్థితి ఎలా ఉండింది అంటే, చేసేవాళ్ళు ఎవరూ లేరు, ఆయన ఖచ్చితంగా ఒకరి హెల్ప్ కావాలి. అప్పుడు మీ ఆయన ఎలా ఫీల్ అయ్యారు మీరు? యాక్చువల్లీ ఆయన వెస్ట్ నుంచి 2 కాళ్ళు పనిచే వీక్గా ఉండేవారు, కానీ చేతులు బాడీ స్ట్రాంగ్ ఉండేది. అన్నీ తన చేతుల మీద స్వయంగా చేసుకునేవారు, ఎవరి మీద ఆధారపడరు. తను ఎంతవరకు వీల్ చైర్లో మూవ్ అవుతూ చేసుకోగలరో అన్ని పనులు చేసేవారు. ఈవెన్ వంట కూడా చేసేవారు. వంటలో కూడా నాకు హెల్ప్ చేసేవారు. అంత కాయగూరలు అన్నీ కోసిచ్చి, కాకపోతే ఆ ఇరుకు చైరు తిరగని ప్రదేశం వల్ల స్టవ్ మీద పెట్టి వండలేరు, కానీ మొత్తం మీద ఇద్దరం కలిసే వంట చేసుకునే వాళ్ళము. అంతా అలా ఉండేవారు. అయితే అండాసెల్ అన్నది చాలా చిన్నది. అక్కడ వీల్ చైర్ ఇలా తిరగడానికి లేదు, ఫస్ట్ కమోడ్ ఉన్న టాయిలెట్ లేదు, అంత ఇబ్బంది అయ్యేది. అయితే జైలులో ఆయనకి వైద్య సదుపాయం అందలేదు. దానివల్ల అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని వీల్ చైర్లో ఉన్న వ్యక్తిని ఎట్లా తీసుకెళ్ళాలి అని తెలియని చేసటం వల్ల చెయ్యి పట్టుకుని లాగేయడంతో ఆయన ఎడమ చెయ్యి నరాలు దెబ్బతిన్నాయి. దానికి ఆయనకి చాలా విపరీతమైన 24 hours షూటింగ్ పెయిన్ ఉండేది. బ్యాక్ పెయిన్ కూడా షూటింగ్ పెయిన్ ఉండేది. అక్కడ అసలు ఫస్ట్ టైం జైలుకి పంపేటప్పటికి అరెస్ట్ తర్వాత ఆ వీల్ చైర్ కూడా ఇరక్కొట్టేశారు వాళ్ళు. ఆ ఇరిగిపోయి ఇలా వంగిపోయిన వీల్ చైర్లో కూర్చోవటం వల్ల కూడా ఆయనకి వెన్ను సరిగ్గా నిలబడలేక అప్పుడే స్టార్ట్ అయింది. వెన్నుపూస కూడా బెండ్ అయిపోయింది. ఈ చెయ్యి నరాలు దెబ్బతిన్నాయి. అప్పుడు ఎంత చెప్పినా వాళ్ళు కనీసం 10 నెలల వరకు కూడా అసలు హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదు. అట్లా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇప్పుడు ఆయన చెయ్యి ప్యారలైజ్ అయింది. ఆయన చెయ్యి కదపలేరు, కొంచెమే ఇంతే లేపగలుగుతారనమాట. అట్లా ఇప్పుడు ఏమైంది, ఒక్క కుడి చెయ్యే పనిచేస్తుంది. ఆ సమయంలో కొంచెం అండాసెల్లో ఒక చేత్తో పనిచేయడం అంటే చాలా కష్టం. అందుకనే తనతో పాటు 3 ఆదివాసీలను కూడా నేరారోపణ చేశారు కదా, ఆ ఆదివాసీల్లో 2 తనకి ఎప్పుడు నిరంతరం ఉండి 24 గంటలు హెల్ప్ చేసేవారు. అలాంటి దాంట్లోనే ఒక ఆయన పాండు నరోటే, ఆయన కూడా అట్లా సరైన సమయంలో వైద్యం అందివ్వక
ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆయన 32 సంవత్సరాల ఆదివాసి. ఆయన చనిపోయారు. జైలుకు వెళ్ళేప్పుడు సాయిబాబా గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? జైలు నుంచి వచ్చాక ఎలా ఉంది? జైలుకి వెళ్ళేటప్పటికే ఆయనకి ఓన్లీ హైపర్ టెన్షన్లే ఉన్నది, అన్నీ ఏ ప్రాబ్లమ్స్ లేవు. కానీ జైలుకి వెళ్ళిన తర్వాతనే అక్కడ సరైన ఆహారము సరి అయింది లేదు, సరైన సదుపాయాలు లేవు. అంటే ఒక డిజేబుల్డ్ పీపుల్కి ఉండాల్సిన సౌకర్యాలు సదుపాయాలు అయితే లేవు అసలు. దానివల్ల కూడా ఎక్కువ అనారోగ్యం పాలైపోయారు. 19 అనారోగ్య సమస్యలు అక్కడే వచ్చినాయి జైలు యొక్క హార్డ్ కండిషన్స్ వల్ల. అది బయటకు వచ్చేటప్పటికి కూడా అవే, అందుకని వచ్చిన దగ్గర నుంచి కూడా మేము హాస్పిటల్స్లో అవే చూపించుకుంటున్నాము. అంతా మందులు వాడుతూ అట్లా ఉంది. రోజు కూడా ఫిజియోథెరపీ తనకి ఎంత అంటే ఎలాగైనా నేను మూవ్ అవ్వాలి, ఇది బాగా దృఢ సంకల్పంతో ఉండేవారు. ఈ చెయ్యిని ఎలా అయినా బాగు చేయించుకోవాలి, కొంచెమైనా సరే ఒకళ్ళ మీద ఆధారపడకుండా నా పనులు నేను చేసుకోగలిగి ఇలా ఉండాలని అక్కడ ఢిల్లీలో. అందుకనే రోజు ఫిజియోథెరపీ, ఎంత హార్డ్ ఫిజియోథెరపీ అయినా సరే వెళ్ళేవారు. అంటే ఫిజియోథెరపీ కూడా నిపుణులైన ఫిజియోథెరపిస్టుల ఆధ్వర్యంలో జరగాలి, అట్లనే చేసేవారు. 2 గంటల నుంచి 5:30 వరకు హాస్పిటల్లోనే ఉండేవారు. అట్లా వంటి కండిషన్స్లో చాలానే మెరుగున్నది. ఇప్పుడు మేము ఇక్కడ నిమ్స్కి వచ్చేసాక అన్నీ చూపించుకున్నాము. అన్ని ఏదైనా ఒక సర్జరీ చేయాలంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి నో అబ్జెక్షన్ తీసుకోవాలి. అట్లా అన్నీ బాగా ఉన్నాకనే ఈ సర్జరీ చేయడం జరిగింది. అయితే కరోనా టైంలో జైల్లో ఉన్నప్పుడు ఆయనకి కరోనాని ఉద్దేశపూర్వకంగా కావాలనే అంటించాలని ప్రయత్నాలు జరిగాయట, నిజమేనా? అలా లేదులేండి, ఎందుకంటే కరోనా అన్నది ఎట్లా మనకి హైజీనిక్ ఉండాలి. జైళ్ళు అంటే ఏంటి, ఎంత హీనమైన హైజీనిక్లో ఉంటాయి అవి అక్కడ. దానివల్ల కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందులో ఇప్పుడు మనకేమో దూరము పాటించమంటారు, ఎక్కడ ఉంటుంది జైల్లో? ఇప్పుడు మీకు 2000 మంది ఖైదీలు ఉండవలసిన ప్రాంతంలో మీకు 8000 మందిని ఉంచుతున్నప్పుడు మీరు ఎలా పాటించగలుగుతారు ఆ దూరాన్ని? కరోనాని ఎలాగ ఆపగలుగుతాము? అట్లాంటి కండిషన్స్లో కరోనా ఈయనకి 2 సార్లు వచ్చింది. కానీ అది కరోనా టైంలో ఇంకా దుర్భరం ఏంటంటే ఎవరైనా హెల్పర్ కూడా ఉండరు కదా. మళ్ళీ కరోనా వచ్చిన వాళ్ళని ఈయనకి హెల్పర్గా వేస్తే అది ఎంత కష్టమైంది. ఒక పక్క ఆయన జ్వరంతో ఈయన జ్వరంతో. అయితే మనం ఇందులో గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఆ కరోనా టైంలో ములాఖాతులు లేవు కదా. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఫోన్ కాల్స్ అలౌ చేయాలని, ఫోన్ ద్వారా ములాఖాతు కల్పించాలని. కానీ అది ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడు అంత కరోనా టైంలో కూడా ఆయన 11 రోజులు నిరాహార దీక్ష చేసి అందరి ఖైదీలకి ములాఖాత్ ఇవ్వాలి, లాయర్స్తో కూడా కల్పించాలి, లాయర్స్తో కూడా మాట్లాడుకునే అవకాశం ఇవ్వాలి. వారానికి కనీసం 2 సార్లు కుటుంబ సభ్యులతో, ఒకసారి లాయర్ తోటి మాట్లాడుకునే అవకాశం ఇవ్వాలని నిరాహార దీక్ష చేసినందువల్లే ఆ తర్వాతే ఫోన్ కాల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే మనం ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాలి. అంతా ఒక ప్రక్క మేమేమో ఇంటి దగ్గర నుంచి ఆ నిరాహార దీక్షని ఎందుకు అంటున్నావు, అసలే వీక్గా ఉంటే ఇంకా అటాక్ చేస్తుంది కరోనా, అసలే నీకు హెల్త్ బాగాలేదు, ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఈ టైంలో కరోనా వస్తే ఇంకా ఏమైపోతావు అని మాకు బాగా టెన్షన్ ఉండే. మేము ఎన్ని అంటే మెయిల్లో లెటర్స్ ద్వారా జైలర్స్కి, సూపరింటెండెంట్కి చెప్పేవాళ్ళం, ఆయన్ని చేయకుండా ఆపండి, అది మీ బాధ్యత అని.
ఫోన్ కానీ అయినా సరే ఆయన అప్పుడు బయట ఉన్న మేము ఎంత ఆందోళన అంటే ఒక లాయర్ ఏమైనా ఫోన్ చేస్తే ఏ వార్త వినాల్సి వస్తుంది అని ఎంతో గబరాటుగా ఉండేదన్నమాట. అలాంటి ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఆయన ఎట్లా 2 సార్లు కరోనాని కూడా తట్టుకొని వచ్చి ఇప్పుడు ఇట్లా అవ్వడము అంటే ఒక విధంగా మీరు అర్థం చేసుకోవచ్చు ఏమి జరుగుతుంది, ఎందుకు ఇట్లా అయ్యింది అన్నది. జైలు నుంచి బయటకు వచ్చాక మీతో ఏకాంతంగా ఆయన భావాలను పంచుకునే సమయం దొరికిందా అసలు మీకు? అస్సలు లేదండి. వచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళడము, మళ్ళీ కొంతమంది ఇలా విలేకరులు వస్తే వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినవి వినే మేము తెలుసుకున్నాము అసలు అక్కడ ఏం జరిగినాయి అని. తన అనుభవాలన్నీ జైలువి రాయాలని అక్కడ రాస్తే వాళ్ళు ఇవ్వరు కాబట్టి రాయలేకపోయాడు. లేకపోతే రాసి మాకు ఎప్పటికప్పుడు అందిస్తే అదంతా రికార్డ్ అయ్యి ఉండేది. కానీ వాళ్ళు ఇవ్వనివ్వరు కదా, అందుకు రాయలేకపోయారు. అయితే బయటకు వచ్చాక చెప్పారు, చాలా ఉన్నాయి విషయాలు, అన్నీ రాయాలి, అందుకనే తొందరగా ఈ హెల్త్ బాగైతే కొంచెం ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆయనకి మాటిమాటికి ఇబ్బంది పెడుతుంది. ఢిల్లీలో కూడా 2 సార్లు తీవ్రమైన నొప్పి వచ్చి ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసినాం. ఈ నిమ్స్లో అడ్మిట్ కాకముందు సెప్టెంబర్లోనే. అందువల్ల తొందరగా అందరూ వైద్యులు చెప్పింది ఏంటంటే గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స చేయాల్సిందే, అది తీసేస్తేనే అప్పుడు, లేకపోతే ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది అని అన్నారు. అందుకోసం ఇక్కడ వచ్చి సర్జరీ చేయించుకోవాలని అనుకున్నాం. ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అక్కడ కూడా ఉన్నారు కానీ నేను అక్కడ ఒంటరిగా కంటే ఇక్కడ నా కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఆయనకి కూడా ధైర్యంగా ఉంటుందని ఇక్కడికి వచ్చినాను. ఆ తర్వాత హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉన్నారు? ట్రీట్మెంట్ ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు ఆయన? హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారండి ఫస్ట్ నుంచి, వచ్చిన దగ్గర నుంచి. ఇక్కడ సెప్టెంబర్ 19కి మేము నిమ్స్లో అడ్మిట్ అయినాము. సర్జరీ అయ్యాక కూడా ఆయన 5 రోజుల్లోనే చాలా బాగా కోలుకున్నారు, తిరిగారు. ఈ మౌమిత ఆలం ఆజాదీ బుక్ కూడా చదవాలని అదే పట్టుకొని ఉన్నప్పుడు రూమ్ ఎదురుగా కూడా ఫోటో తీసాను నేను. కానీ తర్వాత అనుకోని విధంగా అక్కడ మరి పస్ వచ్చిందంట, కంటిన్యూస్ జ్వరం ఉండి అట్లా, అంటే పోస్ట్ ఆపరేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల అనుకొని ఈ సంఘటన జరిగింది. అందుకే మేము అసలు చాలా అలా ఊహించలేంది ఇది. మేమే కాదు, ప్రజలందరూ కూడా ఎంతోమంది షాక్ గురయ్యి ఉన్నారు. అందుకే అసలు ఎట్లా ఉన్నదంటే మాకు ఎంత తీరని లోటు అంటే మేము కంటి నిండా కూడా ఆయన్ని చూసుకున్నది లేదు, మనసు విప్పి పూర్తిగా పంచుకున్నది లేదు. ఇంతలోనే మాకు దూరం అయిపోయారు. గౌతమ్మ, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఖచ్చితంగా ఆయన పోరాడిన హక్కుల రూపంలో కానివ్వండి, ఆశయాల రూపంలో కానివ్వండి, ఖచ్చితంగా అందరిలో ఉంటారని అనుకుంటున్నాం. అదే అండి, ఆయనకి టీచింగ్ అంటే బోధన చేయడం, విద్యార్థులకైనా సమాజానికైనా, సమాజంలోని ప్రతి వ్యక్తి కూడా నిరంతరం నేర్చుకోవాలి, నిరంతరం విద్య ఉండాలి అనే ఆలోచన ఉండేది. అసలు చిన్నప్పటి నుంచి కూడా తను ట్యూషన్స్ చెప్పి తను క్లాస్కి ఫీజులు కట్టుకుని పుస్తకాలు కొనుక్కోవడానికి అట్లా వచ్చిండు. చాలామందికి, పేదవాళ్ళకి, దళితులకి ఉచిత విద్యనే చెప్పిండు. చివరి వరకు కూడా ఆయన ఆశయం అదేనండి. ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన అదే రాశారు. నేను జైల్లో కళలు కనేదాన్ని, నా క్లాస్ రూమ్ కళలు కనుకుండేవాడిని, బ్లాక్ బోర్డు మీద రాస్తూ నా విద్యార్థులకు పాఠాలు చెప్తున్నట్టు కళలు కన్నాను అన్నారు. ఆ విధంగానే ఆయన కళలు సఫలం చేయడానికి ఇప్పుడు అనేక మందికి ఆదర్శం అవడానికి ఆయన కళ్ళుని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి
స్కూల్కి దానం చేశాము. ఆయన కళ్ళతో ఇంకొంత చూపు వచ్చే అవకాశం కల్పించాము. ఆ విధంగానే ఆయన శరీరాన్ని కూడా విద్యార్థులకు ఒక పాఠంగా ఉండడానికి ఆయన అంకితం అయ్యారు. చాలా గొప్ప నిర్ణయం ఇదైతే. అట్లా ఇప్పుడు మేము కోరుకునేది కూడా అదే, ఏంటి అంటే ఈయన సమాజం కోసం నిస్వార్థంగా ఎంత సేవ చేశారు, ఎందుకు చేశారు అన్నది ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీ విద్యార్థులు తెలుసుకుంటూ అట్లా మన సొసైటీ కోసం అంటే సమాజం కోసం ఆయన ఎలా తప్పించి తన శరీరం కూడా ఒక పాఠంగా వాళ్ళ ముందు ఉంచారో ఆ పాఠాన్ని నేర్చుకుని అంతే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆయన చివరిగా చదివిన బుక్ ఏదైనా ఉందా? అందులో నుంచి ఏమన్నా మీతో పంచుకున్నారా? అంటే ఇప్పుడు చదువుతూనే ఉన్నారు పాపం, చదవాలని కూడా ప్రయత్నించారు కానీ అసలు లాస్ట్లో బాగుండలేదు. అది ఇలా తిప్పారు అంతే, కొద్దిగా అట్లా లైట్గా చూసి తర్వాత చదువుతాను ఉంచండి అని కూడా పుస్తకాలు అన్నారు. అసలు హాస్పిటల్ రూమ్లో ఉన్నప్పుడు ఆయనకి ఎంత తపన అంటే సర్జరీ అయిపోతే నేను తొందరగానే కోలుకుంటాను, మళ్ళీ ఇంకా స్టంట్ తీసే వరకు 2 వారాలు ఉండాలి కాబట్టి అప్పుడు చదవాలని. ఇంకా ఒక బుక్ షాప్కి వెళ్ళలేరు కాబట్టి పిలిపించుకుని ఇన్ని బుక్స్ కొన్నారు 2 రోజుల ముందు కూడాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి మోసుకెళ్ళడం కష్టం కదా అని అంటుంటే ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళేలోపు ఇవన్నీ చదివేస్తా కదా అని కొన్నారు. అంత ఆయనకి తృష్ణ. అసలు పుస్తకాలు చదవడం వల్లనే, పుస్తకాలు లేకపోతే ఆయన జైల్లో జీవించలేకపోయేవారు. మేము అలా నిరంతరం కూడా జైలుకి ఆయన కావాల్సిన పుస్తకాలు అందిస్తూనే ఉన్నాము. జైల్లో ఉండి కూడా అనేక పుస్తకాలు చదివారు ఆయన. మీకు ఇంకొక విషయం, అసలు ఇందాక ఇప్పుడే వచ్చింది కదా టీచర్గా ఆయన వృత్తి అంటే జీవిత వృత్తి, అది తనది ఒక ప్యాషన్ అన్నమాట టీచింగ్ అన్నది. అట్లా ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఖాళీగా ఏమి కూర్చోలేదు. అక్కడ ఉన్న తన ఇతర ఖైదీలకు కూడా చదువు నేర్పించారు. ఈయన చదువు నేర్పించిన వాళ్ళల్లో కనీసం 3 డిగ్రీ పట్టా అందుకున్నారు. 10 మందికి పైగా చదువు నేర్చుకుని వెళ్ళారు. అంత అక్కడ కూడా ఆయన అది కొనసాగించారు. సాయిబాబా గారి నిర్ణయాలు ఏవైనా ఉన్నాయా? అవి పాప పైన ఎలా ప్రభావం చూపించాయి? యాక్చువల్లీ మా అమ్మాయి కూడా లిటరేచర్ స్టూడెంట్. వీళ్ళిద్దరి మధ్య చాలా బాగా డిస్కషన్స్ జరుగుతాయి. అందుకనే చిన్నప్పటి నుంచి కూడా మేము ఎక్కడ వెళ్తే అక్కడే తిరిగినది. ఆమెకి ప్రత్యేకంగా ప్రజా ఉద్యమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి ఆమె చూస్తూ ఉంది, తెలుసుకుంటూ ఉంది, ఎదుగుతున్న క్రమంలో నేర్చుకున్నది. తండ్రి అసలు ఏ వయసులో అయితే సపోర్ట్గా ఉండాలో అప్పుడు లేక జైల్లో ఉన్నప్పుడు కూడా తను ఒక్కతి ఉండి ఎంతో స్ట్రగుల్ అయ్యి నేర్చుకుని తెలుసుకున్నది ఉన్నది. అట్లా తనకి వాళ్ళ నాన్న ప్రభావం చాలా ఉన్నది. చాలా మిస్ అవుతుంది పాపం. ఇప్పుడు ఇన్నాళ్ళకి 10 సంవత్సరాల తర్వాత వస్తే ఇక ముందంతా నేను నాన్నతోటే ఉంటానని ఎంతో సంతోషపడిన అది ఇప్పుడు నాకు నాన్న కావాలని ఒకటే ఏడుస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా నా కూతురు నాకు ఎంతో ధైర్యం చెప్పింది. నాన్న జైల్లో ఉన్నాడనే అనుకో అమ్మా, నాన్న ఏం చేయాలనుకుంటున్నాడు అవన్నీ మనం చేసి వెళ్ళాలి. అదంతా మేము సాయి మాకే కాదు అట్లా అనేక మందికి మనోనిబ్బరంగా ధైర్యంగా ఎదుర్కోవాలని ఒక సందేశాన్ని మనం ముందు చేయవలసిన కార్యాచరణ ఎంతో ఉన్నదని ఆయన చెప్పి వెళ్ళారు. ఆయన
మధ్య లేకపోయినా కానీ ఆయన కార్యాచరణని నిరంతరం తీసుకెళ్ళడం ద్వారానే ఆయనకి మనం న్యాయం చేసిన వాళ్ళమే.